సాక్షియా ఎవ్రీ వీకెండ్ లానే ఈ వీక్ కూడా మంచి స్టఫ్తో నేనైతే వచ్చేసాను. సో ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల రివ్యూ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీ కదా? ఏమాత్రం లేట్ చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వారం మనం ఒక 3 సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి మన టాలీవుడ్లో రిలీజ్ అయిన ఓజీ గురించి, అలాగే ఇంకొక 2 మూవీస్ ఉన్నాయి. అవి కొంచెం బ్రేక్ల తర్వాత మనం చెప్పుకుందాం. ఎందుకంటే ముందు ఓజీ నామస్మరణ ఎక్కువ వినబడుతుంది. ఎక్కడ చూసినా ఓజీ 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 ఫీవరే కనిపిస్తోంది. అండ్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని 3 years నుంచి వెయిట్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు ఓజీ ఎట్టకేలకు రిలీజ్ అయిపోయింది. ఒక్కరు కూడా నిలబడడం లేదండి, అంతా గాల్లోనే ఎగురుతున్నారు. స్క్రీన్ మీద పవర్ స్టార్ కనిపిస్తే చాలు అందరికీ పూనకాలు వచ్చేస్తాయి అనమాట. విజిల్స్, క్లాప్స్, అరుపులు, కేకలు మామూలు గోల కాదు, అసలు చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనమాట. సినిమా ఎవరు చూస్తున్నారండి? పవన్ కళ్యాణ్ని చూడడానికి, ఆయన స్వాగ్ని చూసి ఎంజాయ్ చేయడానికి జనాలు వెళ్తూ ఉన్నారు. ఆయన కనిపిస్తే చాలు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి అనమాట. సరే, ఇటు ఫ్యాన్స్ మస్తీ ఎంజాయ్మెంట్ అటు ఉంచితే అసలు ఓజీ సినిమా ఎలా ఉంది, జనాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఒకసారి చూద్దాం. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రెగ్యులర్గా సినిమాల్లో చూపించే గ్యాంగ్స్టర్ స్టోరీ అని, కాకపోతే స్పెషల్గా పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యారంతే. సాహు తీసిన సుజిత్ ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి కొంచెం సాహు ఫ్లేవర్ కూడా ఓజీలో మిక్స్ చేశాడు అనిపించింది. అండ్ దానిలో ఉన్న క్యారెక్టర్ని దీనిలో కొంచెం దించేశాడు. అండ్ మన పూరి జగన్నాథ్ లాగా పాత స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు సుజిత్. అండ్ ఈ ప్రయత్నంలో ఆల్మోస్ట్ వర్కౌట్ అయింది, సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ ముంబై పోర్ట్ ఏరియా ఉంటుందండి, దానికి ప్రకాష్ రాజు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లైక్ డాన్ అనమాట. డాన్స్ ఎలా ఉంటారో మనకు తెలిసిందే కదా. అండ్ ప్రకాష్ రాజు అంటే ఆ డాన్ క్యారెక్టర్ ఒక రేంజ్లో చేశారు. అండ్ డాన్ ఏం చెప్తే అదే జరగాలి. ఎవరైనా తోక జాడించారో మటాష్ అయిపోతారు. మన పవర్ స్టార్ ఎంటర్ అయిపోతాడనమాట. అండ్ ఒక్కొక్కరిని తోలొలి చేస్తాడండి. అండ్ కంటి చూపుతో కాదు, కత్తులతో, కటారులతో అనమాట. ఆ రేంజ్లో తోలొలి చేస్తూ ఉంటాడు. అండ్ పవన్ కళ్యాణ్ పోర్ట్లో ఉన్నంత వరకు సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడో అప్పుడే మన డాన్ ప్రకాష్ రాజ్ సిచ్యువేషన్ మారిపోతుంది. అలన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ హష్మీ, అసలు ఇమ్రాన్ హష్మీని ఇందులో చూడడం నిజంగా ఒక ఫ్రెష్ ఫ్లేవర్గా అనిపించింది. దట్టు ఒక నెగిటివ్ షేడ్లో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం మామూలుగా లేదు. బట్ బెస్ట్ సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఉంటుందన్నమాట. అండ్ పోర్ట్లో అరాచకం క్రియేట్ చేస్తాడు మన విలన్. అప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి రీఎంట్రీ ఇస్తాడు. రీఎంట్రీ ఇచ్చాక పవన్ ఏం చేశాడు, ఇమ్రాన్ హష్మీతో ఎలా ఫైట్ చేశాడు, పోర్ట్ని మళ్ళీ ఎలా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, ఆ ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలంటే ఓజీ సినిమా చూడాల్సిందే. గ్యాంగ్స్టర్ స్టోరీస్ అంటేనే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా, అంత యాక్షన్ సీన్సే కదా, ఎప్పుడు ఫైట్ వస్తుందో కూడా తెలియదు, ఎవరిని ఎవరు చంపుతారో కూడా మనకు అర్థం కాదు, అంతా మటాషే రక్తపాతమే కనిపిస్తూ ఉంటుంది. అటాక్ అండ్ రివెంజ్ ప్యాటర్న్లోనే ఈ స్టోరీ అంతా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటి గ్యాంగ్స్టర్ స్టోరీకి ఫ్యామిలీ టచ్ ఇచ్చి ఎమోషన్స్ కూడా పండించాడు డైరెక్టర్ సుజిత్. అండ్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్కి మధ్య ఒక క్యూట్ అంటే క్యూట్ లవ్ స్టోరీ పెట్టాడు. ఇది చాలా చిన్నదే కానీ సినిమాకి మంచి ఎమోషనల్ బ్యాగేజ్ లాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్ సినిమా మనకి గుర్తొస్తుందండి. అండర్ వరల్డ్ డాన్ నేపథ్యానికి సమాంతరంగా ఈక్వల్గా ఫ్యామిలీ డ్రామాను కూడా నడిపించాడు డైరెక్టర్. దీనివల్ల సినిమా చాలా బ్యాలెన్సింగ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అదే ఫార్మేట్ ఓజీలో కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి. అసలు ఇవన్నీ అటు పక్కన ఉంచితే మన డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద ఫ్యాన్ బాయ్. ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలి అనుకుంటాడో అలాగే చూపించేశాడు. పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతిసారి ఎలివేషన్ షాట్స్ పడుతూ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దానికి తగ్గట్టే ఉండేసరికి జనాలకి గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కోసారి ఒక్కో ఆయుధంతో పవన్ చేసే ఫైట్స్ కూడా కేక పుట్టించేస్తాయి. అసలు కథని పట్టించుకోకుండా, లాజికల్ వెతకకుండా సినిమాని సినిమాలాగా చూసే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్న వాళ్ళకి ఓజీ పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమాలో ఎగ్జైట్మెంట్ ఇచ్చే విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి అస్సలు పడదు కదా, ఆయన చేతనే పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ పెట్టించారు. దీన్ని ప్రకాష్ రాజ్ ఎలా ఒప్పుకున్నాడు అనే డౌట్ కూడా చాలామందికి వచ్చింది. అఫ్కోర్స్ భావజాలాలు వేరేనంత మాత్రాన కలిసి పనిచేయకూడదు అన్న రూల్ ఏం లేదు కదా. అలాగే డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే ఆయన డూప్స్ ఎక్కువసార్లు మనకు కనిపిస్తారనమాట. పవన్ కళ్యాణ్ డెప్యూటీ కదా, టైం కుదరలేదు ఏమో, ఫైట్స్లో చాలా చోట్ల డూప్ని పెట్టి మన సుజిత్ బండి లాగించేశాడు. అండ్ తెర మీద క్లియర్గా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాని ఎవరైనా సినిమాలో చూస్తున్నారా, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి ఇట్టట్టా చూస్తారు. అలా చూసే వరకు ఇంకా
ఈజీగా తెలిసిపోతుంది. అండ్ అలాగే భర్తని సేవ్ చేసుకునే క్యారెక్టర్లో ప్రియాంక మోహన్ చాలా బాగా నటించింది. అండ్ సాహోలో ఒక డార్క్ క్యారెక్టర్ చేసిన శ్రియారెడ్డి అండ్ ఈ సినిమాలో సీతక్క పాత్రలో పవర్ఫుల్గా కనిపించింది అనమాట. అండ్ విలన్గా ఇమ్రాన్ హష్మి వేరియేషన్ చూపించాడు. అండ్ తమనిచ్చిన మ్యూజిక్ సినిమాకి ఎస్సెట్ అండి. అసలు పగరలిన ఫైరు అంటే ఆ ఫైర్ సాంగ్ ముందు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి ఒక రకమైన పూనకాలు వచ్చాయి. అండ్ పాటకైతే థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోతుంది ఆ ఫైర్ అనే సాంగ్కి. అంటే నార్మల్గా తమన్ అసలు మొత్తానికి ప్రాణం పెట్టి చేసేసాడా అన్న రేంజ్లో మ్యూజిక్ అయితే ఇచ్చాడు. ప్రతి ఎలివేషన్ షాట్లో చాలా డిఫరెన్స్ అనమాట. ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ చూపిస్తూ తమనైతే మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా ఈ సినిమాకి ఇట్స్ సుజిత్ అట్ తమనే హీరోస్ అని. సో అదే మనకి ఎక్కువగా ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా అందరూ బయటకు వచ్చి మాట్లాడేది ఎలివేషన్ షాట్స్ గురించి, తమన్ మ్యూజిక్ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారు. అండ్ దట్టు మెగా అంటే ఇంతకుముందు నందమూరి పవన్ కళ్యాణ్ అని పిలిచారు కదా, ఇప్పుడు మెగాస్టార్ అంటే మెగా ఫ్యామిలీకి చెందిన తమన్గా అభివర్ణించడం కూడా కొత్తగా అనిపించింది. అంటే మెగా ఫ్యాన్స్ తమన్ని ఎంత ఓన్ చేసుకున్నారో మనకు అర్థమవుతుంది. అండ్ మొత్తానికి ఓజీ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.7 out of 5. లేట్ చేయకుండా మనం హాలీవుడ్లో ఒక మంచి సూపర్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ గురించి డీటెయిల్స్ తెలిసేసుకుందాం. ఎస్, అండ్ ఈ వీక్ హాలీవుడ్లో యాక్షన్ గేర్ పడిందండి. మన రొమాంటిక్ హీరో ఉన్నాడు కదా లియోనార్డో డికాప్రియో నుంచి వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. అదే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. టైటిల్లోనే ఉంది కదా యాక్షన్ అంతా. ఇక సినిమాలో మోత మోగిపోతుంది. లియోనార్డో గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవండి. అసలు టైటానిక్లో లవర్ బాయ్ కదా, వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఇన్సెప్షన్ చేసిన తర్వాత కూడా లియో స్టార్డమ్ ఇంకా పెరిగిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాలో పక్కా మాస్ లుక్లో మనకి కనిపించి నిజంగా ఒక కొత్త ఫీల్ని తీసుకొచ్చాడు అనమాట. అండ్ గతంలో లియో చేసిన డైమండ్ సినిమా మనకు గుర్తొస్తుంది. దానిలో ఫుల్ అడ్వెంచరస్ చేసి మంచి గుర్తింపు పొందాడు. అండ్ ఈ సినిమాలో కూడా ఇలాంటి రివల్యూషనరీ క్యారెక్టర్ చేశాడు. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఎంత కుదురుగా ఉండాలన్నా తన పని తాను చేసుకుని పోవాలనుకున్నా కూడా ఈ సమాజం ఉండనివ్వదు కదా. అతన్ని ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ యుద్ధంలోకి లాగేస్తారనమాట. అండ్ చావో రేవో అనే ఒక బ్యాటిల్ సిచ్యువేషన్ అంటే ఒక పోరాటంలో తేల్చుకోవాల్సి వస్తుంది. అండ్ సింపుల్గా చెప్పాలంటే లియోనార్డో టైలర్ ఇద్దరు ఫ్రెంచ్ 75 రాడికల్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఉంటారో వాళ్ళని చక్కా లేపేస్తూ ఉంటారు అనమాట. కాళ్ళాలనే ఒక ఆఫీసర్ వీళ్ళ దూకుడికి చెక్ పెట్టాలని చూసినా పాపం అది కుదరదు. వాళ్ళ ఫోర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది మరి. అండ్ లియోతో కలిసి పనిచేసే టైలర్ అప్పటికే ప్రెగ్నెంట్ అయినా ఫైట్స్ చేసింగ్స్లో ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. కానీ అనుకోని సిచ్యువేషన్లో తను పనిచేస్తున్న ఫ్రెంచ్ 75 గ్రూప్ని మోసం చేసి గవర్నమెంట్ అధికారులతో చేతులు కలపాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ కలుపుతుంది. బాబ్ మాత్రం తన కూతురు విల్లాతో కలిసి రాడికల్ గ్రూప్తో ఉండి విలన్ లాగ్జాతో భీకరంగా పోరాడుతూ ఉంటాడు. అండ్ విలన్ని ఫినిష్ చేశాక కూతురుతో కలిసి కొత్త జీవితాన్ని మొదలెట్టడంతో ఈ స్టోరీ అయిపోతుంది అనమాట. అండ్ కథలో చాలా వెయిట్ ఉంది కదా, చూసేటప్పుడు అంత ఇంటెన్స్ కూడా మనకు కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందా అని. అండ్ ఒక మాటలో చెప్పాలంటే లియో తన వ్యక్తిగత జీవితంలో బయట శత్రువులతోటి సమాజంలో ఉన్న అవినీతితో వరుసగా వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు, ఈ ప్రయాణంలో అతని లోపలి బలహీనతలు కానీ భావోద్వేగాలను కానీ ఎలా పలికించాడో క్లియర్ కట్గా చూపించాడనమాట. అండ్ లియోకి ఇలాంటి అడ్వెంచరస్ సినిమాలు కొత్త ఏం కాదు. ఫైటింగ్ సీన్స్లో మనోడు ఎనర్జీ పీక్స్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో అతని డైలాగ్ డెలివరీ చాలా మనకి ఇంపాక్ట్ కలిగిస్తుంది. అండ్ హీరోయిన్ టైలర్ కూడా అంతే అండి. స్క్రీన్ టైం తక్కువగా ఉన్నా సరే తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసింది. అండ్ ముఖ్యంగా తను పనిచేసి గ్రూప్కి ద్రోహం చేయాల్సి వచ్చిన సీన్స్లో అయితే మాత్రం ఎమోషనల్ సీన్స్లో బాగా నటించింది. ఇంకా విల్నీగా చేసిన సీన్ పన్ క్యారెక్టర్ సినిమాకి ఒక ఎసెట్, దాంట్లో నో డౌట్. అండ్ విలనిజాన్ని చాలా క్రూయల్గా చూపించాడనమాట. అండ్ నెగటివ్ షేడ్స్తో సీన్ పైన చూపించిన హావభావాలు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అండ్ బలమైన విలన్ ఉంటే హీరోని మరింత ఎలివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా డైరెక్టర్కి. ఎస్, ఆ సక్సెస్ ఫార్ములాని వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాలో వాడాడు దర్శకుడు ఆండర్సన్. అండ్ ఈయన ప్రీవియస్గా తీసిన పాంథమ్ థ్రెడ్ కానీ లైకో రైస్ పిజ్జా ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ని తెచ్చుకున్నాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా కోసం ఆండర్సన్ ఒక కొత్త ప్రయోగం చేశాడని చెప్పొచ్చు. అదేంటంటే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నింటినీ స్కోప్లో తీస్తున్నారు కదా, అండ్ ఆండర్సన్ దాన్ని కాదని
పాత అంటే ప్రీవియస్ 35mm ఫార్మెట్ని తీసుకున్నాడు. అండ్ మన బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఉంటుంది కదా ఆ సైజ్ అనమాట. ఇంకా లేటెస్ట్గా వచ్చిన విస్టా విజన్ కెమెరాతో ఈ సినిమాని తీశారు. అండ్ మైకేల్ బొమన్ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అందించారు. తెర మీద యాక్షన్ బ్లాస్ట్లు చాలా గ్రాండ్గా కనిపించేలా ఆయన షూట్ చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీని థామస్ పిన్చాన్ రాసిన వైన్ ల్యాండ్ ఆధారంగా రూపొందించారనమాట. కాబట్టి దీనిలో కొంచెం మనకి విప్లవ భావాలు, కుటుంబ సంబంధాలు, రాజకీయ వ్యతిరేకత చాలా క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా రోజుల తర్వాత లియోనార్డో డికాప్రియో తెర మీద చూసి ఫ్యాన్స్ కూడా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. ఫైనల్గా దీనికి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. ఇటు టాలీవుడ్, హాలీవుడ్ అయిపోయింది. ఆ 2 సినిమాల గురించి తెలిసేసుకున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్ మూవీస్కి వచ్చేద్దాం. అండ్ క్రిమినల్, జిస్మ్ లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన మహేష్ భట్ ఇప్పుడు కొత్త వాళ్ళతో ఒక రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా తీశారు. మహేష్ భట్ రాసిన ఈ స్టోరీని సహృద దాస్ డైరెక్ట్ చేసింది, అంటే డెబ్యూ అనమాట. దీనిలో స్టోరీయే హీరో. కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి ఎలా స్టార్గా ఎదిగే నేపథ్యాన్ని ఒక స్టోరీగా తీసుకున్నారనమాట. హిరణ్య, అర్హాన్ పటేల్ ప్రేమికులుగా కీ రోల్స్ చేశారు. అంటే కథ అంతా వీళ్ళ మధ్యనే తిరుగుతూ ఉంటుంది. అనిక ఒక 16 ఏళ్ళ అమ్మాయి. స్టోరీలోకి వచ్చాం మనం. కొత్త కళలతో సినిమా లోకంలోకి అడుగు పెడుతుంది. అనిక సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అర్హాన్ బాగా హెల్ప్ చేస్తాడు. అనిక స్టార్గా ఎదిగే కొద్దీ అర్హాన్ ప్రేమని కంటిన్యూ చేయలేకపోతుంది అనమాట. ఎలాగైనా ఎదగాలన్న అంబిషన్ తోటి లవ్ని కొంచెం ఇగ్నోర్ చేస్తుంది. దాన్ని ఒక త్యాగంలాగా చూపించారు. అండ్ ఈ ప్రేమికుల మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది, ఎలాంటి భావోద్వేగానికి లోనయ్యారో, అసలు ఈ ప్రేమ, పేరు, త్యాగాల మధ్య ఎలా నలిగిపోయారనేది సినిమాలో చాలా హార్ట్ టచింగ్గా చూపించాడు మహేష్ భట్. అండ్ మనుషుల్లోని కఠినమైన అంశాలు ఉంటాయి కదండి, చాలా కొన్ని సిచ్యువేషన్లో చాలా టఫ్గా ఉండాల్సి వస్తుంది. వాటిని కూడా చాలా సున్నితంగా చూపించడంలో మహేష్ భట్కి మంచి టాలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్స్లో ఆషీకి సీక్వెల్ మనకి గుర్తొస్తుంది. హిరణ్య సినిమా తారుగా ఫ్రెష్ లుక్లోనే కనిపించింది. అండ్ అర్హాన్ పటేల్ కూడా భగ్న ప్రేమికుడిగా బాగా నటించాడు. అండ్ వీళ్ళ మధ్య వచ్చే పాటలు కానీ, ఇటు మ్యూజిక్, ఇంటెన్స్ సీన్స్ హైలైట్గా మనకి నిలుస్తూ ఉంటాయి. అండ్ ఈ సినిమా స్టోరీ అంతా ఎగ్జైట్గా ఉండదు, అంత తెలిసిన స్టోరీ అవడం వల్ల థ్రిల్లింగ్ ఏమీ ఉండదు. కాకపోతే పాటలు మాత్రం ఈ సినిమాకి బాగున్నాయి, ప్లస్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ట్యూన్స్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ, అలాగే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం, అలాగే హీరో ప్రేమ, ఇలాంటి సీన్స్ తోటి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ రావడంతో కాస్త మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. అండ్ ఇదే సినిమాని నాకు తెలిసి పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి తీసుంటే రిజల్ట్ నిజంగా వేరేలా ఉండేదేమో. బట్ కొత్త వాళ్ళతో తీశారు కాబట్టి సినిమాకి కొంచెం స్లోగా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ సినిమాకి ఫైనల్గా ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ క్విక్గా ఇంకొక మూవీ గురించి మనం తెలిసేసుకుందాం. అండ్ బాలీవుడ్లోనే జాన్వీ కపూర్ నటించిన సినిమా హోమ్ బౌండ్ కూడా థియేటర్లోకి వచ్చేసింది. పోలీస్ అవ్వాలి అన్న లక్ష్యంతో ఇద్దరు స్నేహితులు చేసే ప్రయత్నాన్ని స్టోరీగా తీసుకున్నారు. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్వా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ని జాన్వీ కపూర్ పోషించింది. అండ్ నీరజ్ మాఘ్వాన్ దీనికి డైరెక్టర్. అండ్ ఇక సినిమా స్టోరీలోకి వస్తే విశాల్ హిందూ, ఇషాన్ ముస్లిం, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి పోలీస్ గవర్నమెంట్ ఉద్యోగానికి పోటీ పడుతూ ఉంటారు. జాన్వీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రేరణగా ఉంటుంది. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, మత వివక్ష వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్స్, వీటిని బాగా ఎలా ఆలోచింపజేస్తాయి వీళ్ళని, అన్ని బాధల్ని తట్టుకొని పోలీసు ఉద్యోగాలను ఎలా తెచ్చుకున్నారన్నదే కథలో బాగా నెరేట్ చేశారనమాట. అండ్ దీనిలో సామాజిక కోణం ఉండడం వల్ల ఈ సినిమాని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇంకా భారతదేశం తరపున ఆస్కార్కి అధికారిక ఎంట్రీగా కూడా ఇది ఎంపిక అవడం విశేషం. నిజంగా అలా చాలా అరుదైన సినిమాలు ఆస్కార్కి ఎంపిక అవుతూ ఉంటాయి, బట్ ఈ సినిమా ఎంపిక అవ్వడం విశేషమే. అండ్ ఇషాన్ షోయబ్ పాత్రలో బాగా నటించాడు. నమ్మకం, బాధ, ఆశ లాంటి భావోద్వేగాల్ని బాగా పలికించాడు ఇషాన్. అండ్ విశాల్ కూడా సామాజిక అడ్డంకుల్ని దాటుకుంటూ ఉద్యోగం సంపాదించే క్యారెక్టర్లో జీవించేశాడు. అండ్ జాహ్నవి వీరిద్దరికి సాయం చేసే పాత్రకి న్యాయం చేసింది. అండ్ ఈ సినిమా ఒక బయోపిక్ లాగా ఉండడం వల్ల స్క్రీన్ ప్లే అంతా స్లోగా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి అసలు వాటి ఊసెత్తకపోవడమే మంచిది ఇక్కడ. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే నీరజ్ ఈ సినిమాని చాలా సహజంగా, అంటే చాలా న్యాచురల్గా భావోద్వేగాలతో చూపించాడు. సో నార్మల్ అయిన స్క్రీన్ ప్లే
పిక్చరైజేషన్ని నమ్ముకున్నాడు డైరెక్టర్. అండ్ నరేన్ చంద్రవర్కర్, బెనెడిక్ట్ టేలర్ సంగీతం పర్వాలేదు అనిపించింది. అండ్ సీన్స్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో వాళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారు. అండ్ అయితే జాన్వీని ఈ సినిమాలో ఎందుకు పెట్టారో డైరెక్టర్కి తెలియాలి. అండ్ ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 4.1 out of 5. వెల్, చూసారు కదా, ఇవాళ ఒక హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మూవీ విశేషాలను తెలిసేసుకున్నాం. అండ్ ఈ 4 సినిమాలు కూడా చాలా చక్కగా రన్ అవుతున్నాయి అనమాట. ఐ హోప్ ఒక మంచి స్టఫ్ని నేను మీకు అందించానని అనుకుంటున్నాను. అండ్ ఇది ఇవాళ మన రియల్ రివ్యూ RR. అండ్ నెక్స్ట్ వీక్ మరింత స్టఫ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ 130.